జై శ్రీరామ్. డైరెక్ట్గా విషయంలోకి వచ్చేస్తాను. ఇస్లాం ప్రచారకుడైనటువంటి సిరాజ్ రెహమాన్ అనే ఒక వ్యక్తి హిందూ గ్రంథాల గురించి ఎక్కువగా వ్యాఖ్యానిస్తూ ఉంటాడు. అయితే ఈ వ్యాఖ్యానాలు ఈ మధ్య బాగా కామెడీగా తయారయ్యాయి. ఎంత కామెడీ అంటే దానికి హద్దు పొద్దు లేకుండా పోయింది. ఈ మధ్య ఒక వీడియో చూశాను. అందులో ఆయన ఏమంటాడంటే, వేదాల్లో కానీ భగవద్గీతలో కానీ ఎక్కడ పునర్జన్మ గురించి చెప్పలేదంట. ఇది ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక శ్లోకాన్ని కూడా కోట్ చేస్తూ ఇది పునర్జన్మకి వ్యతిరేకం అని వ్యాఖ్యానం చేశాడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, వేదాల్లో యేసు అని క్రైస్తవ ప్రచారం ఎలా అయితే ప్రచారం చేస్తున్నారో వేదాల్లో మొహమ్మద్ అనే ప్రచారం కూడా వీళ్ళు ఎత్తుకున్నారు. అంతటితో ఆగకుండా వేదాల్లో చెప్పబడిన దేవుడు కూడా అల్లా, భగవద్గీతలో చెప్పబడిన దేవుడు కూడా అల్లా, రాముడు కృష్ణుడు ఆ దేవుడిని పూజించేవాళ్ళు, ఈ విధంగా వక్ర భాషలు చెప్తూ వస్తున్నారు. అసలు మొట్టమొదటిగా నేను ఒక విషయం చెప్తున్నా. శ్రీకృష్ణుడు రాముడు ఉన్నారు అని ఒప్పుకుంటే అక్కడే బైబిల్ ఖురాన్ ఎగిరిపోతాయి. అసలు శ్రీకృష్ణుడు ద్వాపరయుగం నాటివాడు, రాముడు త్రేతాయుగం నాటివాడు. లక్షల సంవత్సరాల వ్యత్యాసం ఉంది కలియుగానికి ఆ యుగాలకి. మన బైబిల్ ఖురాన్లు తిప్పి తిప్పి కొడితే 5,000 సంవత్సరాల చరిత్ర లేదు వీటికి. అసలు రాముడు కృష్ణుడు ఉన్నారని ఒప్పుకుంటేనే మీ బైబిల్ ఖురాన్లు ఎగిరిపోయినాయి. ఇంకా అప్పుడు మీకు ఇంకా సృష్టి మొదలవలేదు మీ గ్రంథాల్లో. ఇక్కడ ప్రపంచం నడుస్తుంది, కొన్ని యుగాలు గడిచిపోయాయి, కొన్ని మనమంత్రాలు నడుస్తున్నాయి. మరి ఇక రాముడు కృష్ణుడు అల్లాహ్ని పూజించడం ఏంటి? ఇకపోతే ఈయన ఈ మధ్య చెప్పిన పునర్జన్మ విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, వేదాల్లో ఎక్కడ కూడా అసలు పునర్జన్మ గురించి చెప్పలేదు. భగవద్గీతలో చెప్పిన శ్లోకం పునర్జన్మకి వ్యతిరేకంగా ఉందని చెప్పాడు. నేను ఒకే ఒక విషయం ఈయన్ని డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాను. ఈయన చేసిన ఈ ప్రకటన మీద నిలబడి నిజంగా ఈయన నమ్మకంతోనే ఈ మాట్లాడినట్లయితే ఇప్పుడే ఈ విషయం మీద నేను ఆహ్వానిస్తున్నాను. వేదాలు మరియు భగవద్గీతలో పునర్జన్మ గురించి చెప్పబడిందా లేదా, ఈ విషయం మీద డిబేట్ చేద్దాం. మీ దగ్గర ఏమాత్రం సత్తా ఉన్నా, ఏమాత్రం నిజాయితీ ఉన్నా ఈ విషయం మీద డిబేట్కి రావాలి, లేదా తప్పని ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి. ఎవడు పడితే వాడు వేదాల గురించి భగవద్గీత గురించి ఇష్టానుసారం వ్యాఖ్యానం చేసేటివేనా? మచ్చుకు ఒక ఉదాహరణ చూస్తే, అసలు భారతీయ వాంగ్మయం అంతా కూడా పునర్జన్మ సిద్ధాంతం మీదే ఆధారపడింది. చిన్న పిల్లడనే చెప్తాడు, మన వేదాలు పురాణాలు ఇతిహాసాలు అన్నీ కూడా పునర్జన్మను బేస్ చేసుకునే ఉంటాయి. మచ్చుకు ఒక ఉదాహరణ చూస్తే వేదాల్లో సామవేదం పూర్వవాచిక 3వ అధ్యాయం 10వ ఖండం 3వ తృచ. అక్కడ ఇంద్రుడు యుద్ధ విధాత, యుద్ధరంగమున శత్రువులను పారద్రోలు యువకుని వార్ధక్యముచే మింగించుచున్నాడు. అతడు ముసలివాడైనప్పుడు మరణించి మరలా రేపు అతడే ఈ లోకమున జన్మించుచున్నాడు. ఇంద్రుని మహత్యము చూడండి. ఈ విధంగా ఉంటుంది అక్కడ. ఇది రంగాచార్యుల వారి భాషానికి సాయనాచార్యుల భాషానికి కొంచెం వ్యత్యాసం ఉంది. అయితే రంగాచార్యుల వారి భాషలో కూడా పునర్జన్మ సిద్ధాంతమే చెప్పాడు ఆయన కూడా. రంగాచార్యుల వారి భాషలో ఏముందంటే, ఇంద్రుడు యుద్ధ విధాత, శత్రువును ప్రారద్రోలువాడు, యువతను వార్ధక్యంచే మింగించుచున్నాడు. ఇంద్రుడి మహత్యము చూడండి. ముసలివాడే ఈరోజు మరణించిన వాడు రేపు మళ్ళీ అతడే ఈ లోకంలో జన్మించుచున్నాడు. ఇది రంగాచార్యుల వారి భాషలో ఉంది. కానీ సాయనాచార్యుల వారి భాషలో ఏముందంటే, ఇంద్రుడు యుద్ధ విధాత, శత్రువును ప్రారద్రోలేవాడు యువకుడు, ఇంద్రుడు కాదు. అలాగా శత్రువులను ప్రారద్రోలే యువకుడిని కూడా వార్ధక్యంచే మృంగించి మరలా రేపు అతన్నే పుట్టించుచున్నాడు ఈ లోకమున. ఈ విధంగా కొంచెం వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద ఆ మంత్రానికి అర్థం పునర్జన్మ. యువకుడు ముసలివాడే మరణిస్తున్నాడు, మరలా అతడే ఈ లోకంలో జన్మించుచున్నాడు. ఇది ఆ మంత్రానికి అర్థం. వేదాల్లో ఒక్కచోట కూడా పునర్జన్మ గురించి చెప్పలేదన్నాడు. మీ దగ్గర ఏమాత్రం నీతి నిజాయితీ ఉన్నా వెంటనే క్షమాపణ చెప్పాలి. అలాగే భగవద్గీతలో చూస్తే అసలు అనేక శ్లోకాలు శ్రీకృష్ణుడు చెప్పినవి ఏంటి?
మనిషి చినిగిన వస్త్రాన్ని వదిలి నూతన వస్త్రాన్ని ఎలా ధరిస్తాడో అలాగే ఆత్మ కూడా శిథిలమైన ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక నూతన శరీరాన్ని ధరిస్తుంది. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యముకు ఈ విషయమును గురించి శోకింపతగదు. ఈ విధంగా ఎన్నో శ్లోకాలు చెప్పాడు శ్రీకృష్ణుడు పునర్జన్మల గురించి. ఓ అర్జున, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి, ఆ జన్మలని నాకు గుర్తున్నాయి కానీ నీకు గుర్తులేవు. భగవద్గీతలో పునర్జన్మ చెప్పలేదా? ఈయన చెప్పిన శ్లోకం ఏంటంటే 9వ అధ్యాయం 7వ శ్లోకంలో, ప్రాణులన్నీ కల్పాంతంలో నాలో లీనమై మళ్ళీ కల్పారంభమున నాచే సృజించబడుతున్నవి. కాబట్టి ఇది పునర్జన్మకి వ్యతిరేకం శ్రీకృష్ణుడు చెప్పింది, ఇందులో పునర్జన్మ లేదంటున్నాడు. అసలు కల్పం అంటే ఏంటో తెలుసా మీకు? మన పుస్తకాలు మహా అయితే 4500 సంవత్సరాలకి మించి ముందుకెళ్ళవు కనుక, అలాగే భారతీయ సాహిత్యాన్ని కూడా ఈ 5000 సంవత్సరాల చట్టంలోనే ఇరికించాలని చూస్తున్నారు వీళ్ళు. అసలు మన హిందూ గ్రంథాల ప్రకారం ఈ సృష్టి మొదటిది కాదు, ఇదే చిట్ట చివరిది కాదు. ఇలాంటి సృష్టి స్థితి లయాలు అనేకం జరిగాయి, ఇప్పుడు జరుగుతుంది, ఇక ముందు కూడా జరుగుతాయి. ఇవి అనంతం. ఒక కల్పం అంటే సుమారు 430 కోట్ల సంవత్సరాలు. ఈ 100 కోట్ల సంవత్సరాల్లో ప్రాణులన్నీ సృష్టించబడిన తర్వాత మళ్ళీ ఆ జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత కల్పాంతంలో ఆ ప్రాణులన్నింటినీ తనలో లీనం చేసుకుంటాడు. అంటే ఈ లోపల ఆ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉండిద్ది. వాళ్ళ కర్మ ఫలాలను అనుసరించి మనిషిగా పుట్టవచ్చు, దేవతగా జన్మించవచ్చు, తిరియకుగా అంటే వెన్నుపాము భూమికి అడ్డంగా ఉండే జంతువులుగా పోవచ్చు, ఇలా పతనం అవ్వచ్చు, ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు వాళ్ళ కర్మఫలాలను అనుసరించి. ఇలా తిరిగి ఈ చక్రం తిరుగుతూ ఉన్నప్పుడు చివరికి కల్పాంతంలో మళ్ళీ ఆ ప్రాణులన్నింటినీ తనలో లీనం చేసుకుని మళ్ళీ మరలా సృష్టి చేస్తానని చెప్పి శ్రీకృష్ణుడు ఆ శ్లోకంలో చెప్పాడు. దీనికి వక్ర భాషను చెప్పి ఇది పునర్జన్మకు వ్యతిరేకం అని చెప్తున్నాడు ఈయన. మన ఖురాన్లో కానీ మన బైబిల్లో కానీ ఈ సృష్టి మొదటిసారి జరిగింది, ఇదే చివరిసారి అని ఉండిద్ది. మనకు అక్కడ చెప్పిన స్వర్గం ఇక్కడ భారతీయ గ్రంథాల్లో చెప్పబడిన స్వర్గం ఒకటి కాదు. స్వర్గాన్ని పొంది కూడా మళ్ళీ పతనం అయ్యేవాళ్ళు ఉంటారు. పుణ్యఫలం చేత స్వర్గలోకాలు పొంది ఆ పుణ్య ఫలం క్షీణించగానే మళ్ళీ భూలోకంలోకి వచ్చి పడతారు. క్షీణే పుణ్యం మత్స్యలోకం విశంతి అంటే దేవతలు కూడా ఒక జన్మే. అది కూడా ఇంద్రుడు కూడా అనేక మంది ఇంద్రులు ఉన్నారు, ఒక ఇంద్రుడు కాదు. ఉదాహరణకి నహుషుడు అనే ఇంద్రుడు సచీదేవిని మోహించి పతనం అయిపోయి కొండ సులువుగా మారిపోయాడు. ఏం తెలుసు మీకు గ్రంథాల గురించి? ఇది మహాసముద్రం. ఈ మహాసముద్రాన్ని తీసుకొచ్చి మీ పిల్లకాలంలో పెడదామని చూస్తారేంటి? ఎలా పడుతుంది? అంటే ఇక్కడ ఒక సామెత గుర్తొస్తుంది నాకు. పిల్లి గుడ్డుదైతే ఎలికైతే చూపించింది అన్నట్టుగా హిందూ సమాజంలో ఎవరు అడిగేవాళ్ళు లేరులే, ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేరులే అన్నట్టుగా మీరు ఇలా ఇష్టారీతిగా తయారయ్యారనమాట. ఇదివరకు ఇట్లా కాదు నాన్న, మీరు ఇలా ఇష్టం వచ్చినట్టుగా హిందూ గ్రంథాలను వక్రీకరిస్తూ విష ప్రచారాలు చేసుకుంటూ వెళ్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. హిందూ సమాజం ఇదివరకు అలా చూస్తూ ఊరుకోదు. మీకు తగిన బుద్ధి చెప్పింది. మా గ్రంథాల గురించి వ్యాఖ్యానించడం కాదు, మీ ఖురాన్ గురించి కూడా మేము చెప్తామే కదా. ఆల్రెడీ బైబిల్ గురించి చెప్తున్నాగా, మీ ఖురాన్ గురించి కూడా మొదలు పెడతాం. మీ ఖురాన్లో అల్లా లక్షణాలు ఏమిటో, మా వేదాల్లో ఉన్న ఈశ్వరుడు లక్షణాలు ఏంటో మేము మొదలు పెడతాం. ఈలోపు మీకు గుడ్ న్యూస్ ఏంటంటే అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అనే పుస్తకం నేను రాస్తున్నాను, అది రాబోతుంది త్వరలో. అందులో మన మహమ్మద్ గారి గురించి కూడా కొద్దిగా ఒక ప్రస్తావన ఉంది. మీరు బైబిల్లో మహమ్మద్ ఉన్నాడు అని చెప్తున్నారు కదా, క్రైస్తవులకు తెలియదు ఎలా ఖండించాలో. నేను చెప్పే అందులో బైబిల్లో మహమ్మద్ ఉన్నాడో లేదో చూడండి ఒకసారి. అలాగే మనం ఖురాన్ గురించి కూడా మాట్లాడదాంలే. మీ అత్యుత్సాహం చూస్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ ఖురాన్ని మా గ్రంథాలని కంపేర్ చేసి మాట్లాడదాం. మతం అంటే ఏమిటో, ధర్మం అంటే ఏమిటో ఈ మధ్య చెప్పాడు ఒక వీడియోలో. హిందూ మతం 4000 సంవత్సరాల క్రితం పుట్టింది.
యూదా మతం 3500 సంవత్సరాల క్రితం పుట్టింది. క్రైస్తవ మతం 2000 సంవత్సరాల క్రితం పుట్టింది. ఇస్లాం ధర్మం మొట్టమొదటి మానవుడి దగ్గర నుంచి ఉంది. ఇవన్నీ మతాలు అంట, ఇది ధర్మం అంట. మతం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏంటి, ముందు డెఫినేషన్ చెప్పుకోవు నువ్వు. మహమ్మద్ రాకముందు ఇస్లాం మతం ఉందా? మహమ్మదీయులు ఉన్నారా? ముస్లింలు ఉన్నారా? 1400 సంవత్సరాల క్రితం వచ్చిన మహమ్మద్ ఇస్లాం స్థాపిస్తే ఇస్లాం ప్రచారంలోకి వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు వస్తే క్రైస్తవం పుట్టింది. 3500 సంవత్సరాల క్రితం మోషే వస్తే యోధా మతం పుట్టింది. హిందూ మతం ఎవరు వస్తే పుట్టింది, ఎప్పుడు పుట్టిందో చెప్పు నువ్వు. అసలు నన్ను నమ్మకపోతే చంపేయండి, నన్ను పూజించడం వల్ల నరకండి, నేనే దేవుడిని ఇతర దేవతను పూజించకూడదు అని చెప్పేది మతోన్మాదం. అది మతాలు. హిందూ ధర్మంలో ఏ దేవుడు కూడా నన్ను పూజించకపోతే నరకండి, చంపండి అని చెప్పలేదే. కేవలం ధర్మానికి హాని ఏర్పడినప్పుడు భగవంతుడు స్వయంగా అవతరించి ధర్మాన్ని నిలబడతానని చెప్పాడు. భగవంతుడు అవతరించడు అని చెప్పడానికి నువ్వెవడివి? భగవద్గీతలో స్వయంగా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, సంభవామి యుగే యుగే అని. కాదంటే నువ్వెవడివి? మీ ఖురాన్లో చెప్పుకో, మా ఖురాన్లో భగవంతుడు అవతరించాలని ఉంది అని చెప్పుకోండి, దాని మాకే అభ్యంతరం లేదు. కానీ మా భగవద్గీతలో శ్రీకృష్ణుడు అవతరిస్తానని స్వయంగా చెప్పాడు. మా దేవుడు శాడిస్ట్ కాదు. మా దేవుడు ఈ సృష్టి చేసేసా మా పని అయిపోయింది, చస్తే చచ్చారు, బతికే బతికారులు అని స్వర్గంలో కూర్చునే రకం కాదు. ఆయన అవసరమైతే స్వయంగా దిగి వస్తాడు, ధర్మాన్ని నిలబెడతాడు. తప్ప నన్ను పూజించకపోతే చంపుతాననే సైకోయిజం లేదు మా దేవుడికి. ఇవన్నీ మాట్లాడదాం, మనం ముందు ముందు చాలా మాట్లాడాల్సినవి ఉన్నాయి. అయితే మీకు ఒక సూచన లేదా సలహా ఏమైనా అనుకోండి, ఒక హెచ్చరిక ఏదైనా అనుకోండి. మత గ్రంథాలు ఎవరి సొత్తు కాదు. ఏ మత గ్రంథం గురించైనా ఎవరైనా వ్యాఖ్యానించవచ్చు. అయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, మీకు అనుకూలంగా వక్రీకరణ చేసి కాదు. మీరు భగవద్గీత గురించి చెప్తే భగవద్గీతలో ఏముందో చెప్పండి. శ్రీకృష్ణుడు సర్వలోకానికి ప్రభువు, ఆయనే సృష్టి స్థితి లయాలకి మూలకారకుడు. శ్రీకృష్ణుడి యొక్క శక్తిలోని ఒక అంశతోనే ఈ సమస్త బ్రహ్మాండాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది భగవద్గీతలో ఉంది. దీన్ని యాజిటీస్గా చెప్తే చెప్పండి, చెప్పకపోతే మీ పురాణం మీరు చెప్పుకోండి. భగవద్గీతని వేదాలని మీకు అనుకూలంగా మార్చేసేసుకుని పిండి కలిపినట్టుగా కలిపేసేసి తిరగమోతేసేసి కలకాపులకం చేసేసి ఇలా చేస్తే చూస్తూ ఊరుకోరు ఎవరు. మీకు తగిన బుద్ధి చెప్తారు తగిన విధంగా అని చెప్పి మీకు ఒక సలహా, సూచన, హెచ్చరిక చేస్తూ నేను ముగిస్తున్నాను.